ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఇది డే 1 వీడియో అనమాట. నిన్న 2 days ముందు నేను డైట్ చేద్దామని వీడియో పెట్టినాను. దాని కిందే నేను అడిగాను లాంగ్ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలని. సో చాలా మంది లాంగ్ వీడియోస్ అడిగారు. నేను కూడా లాంగ్ వీడియోస్ అనుకున్నాను, కానీ అందరికి అంత టైం ఉంటుందో ఉండదో షార్ట్స్ లో చెప్పేద్దాము అనుకున్నా. కానీ లాంగ్ వీడియోస్ అన్నారు కాబట్టి నేను కూడా లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే లాంగ్ వీడియోస్ లో నేను కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నేను ఏదైనా రెసిపీ చేసుకున్న దాని గురించి అడిగితే నెక్స్ట్ డే లాంగ్ వీడియోలో అది చూపించడానికి అవుతుంది. సో అందుకే లాంగ్ వీడియోస్ అనమాట. నేను చెప్పే డైట్స్ లో వచ్చేసి అవుట్ సైడ్ ప్రోడక్ట్స్ ఏది ఉండదు. ఫస్ట్ థింగ్ అంటే ఇది వాటర్ లో కలుపుకొని తాగేస్తే అంటే రెడీమేడ్ ఉంటాయి కదా వెయిట్ లాస్ పౌడర్స్. సో అలాంటివంతా నేను అసలు సజెస్ట్ చేయను. సో ఈ రోజు ఫస్ట్ డే. ఈ రోజు వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ టీ కాఫీలు స్టాప్ చేసేయండి. ఆ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో కాఫీ తాగడం, టీ తాగడం స్టాప్ చేసేయండి. హెల్తీగా ఉండాలన్నా, వెయిట్ రెడ్యూస్ అవ్వాలన్నా ఫస్ట్ రూల్ అదనమాట. నెక్స్ట్ ఈ ఫస్ట్ డే ఇంకొకటి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్ గా స్టాప్ చేసేయమని చెప్తున్నాను అనమాట. సో ఈ 2 రూల్స్ అంటే మైండ్ లో పెట్టుకోండి. ఇంకా ఈ రోజు అంతా ఏం తింటాను ఏంటి అనేది నేను వీడియోలో క్లియర్ గా చెప్తాను. బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఏం తింటాను. నేను ఇంత స్పెషల్ గా చేసుకోవట్లేదు, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు నాకు. మీరు ఓల్డ్ వీడియోస్ చూసారనుకోండి, నా బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ వెరైటీస్ చేసుకొని తినేదాన్ని. ఇప్పుడు నేను అంత వెరైటీస్ చేయట్లేదు. నార్మల్ గా పిల్లలు ఏం తింటారో నేను అదే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవే చూపిస్తాను అనమాట వీడియోలో. ఈ రోజు అయితే ఎక్సర్సైజ్ నేను ఏం చేయట్లేదు, ఎందుకంటే నిన్న నైట్ కొంచెం లేట్ అయిపోయింది. ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కానీ ముందు రోజు నైట్ మీకు నిద్ర సరిగ్గా లేకపోయినా, వీక్ గా ఉన్నామని తెలిసిన దయచేసి ఎక్సర్సైజ్ అస్సలు చేయొద్దు. జస్ట్ వాకింగ్ అని అయితే ఓకే, కానీ ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీ బాడీ చాలా వీక్ అయిపోతుంది. బోన్స్ ఇవంతా, ఈ జాయింట్స్ ఇవంతా చాలా వీక్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ టైంలో ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఏదన్నా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నిద్ర లేనప్పుడు మాత్రం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయొద్దు. వీలైనంత వరకు నిద్రని మంచిగా మెయింటైన్ చేయండి. కొన్ని టైమ్స్ కొన్ని రీజన్స్ వల్ల మనకి స్లీప్ తగ్గుతుంది. సో అలాంటి టైంలో నెక్స్ట్ డే అయితే వర్కౌట్స్ చేయొద్దు. మీరు ఆ వర్కౌట్స్ స్కిప్ చేసేయండి. దాని ప్లేస్ లో మంచిగా ఊరికే వాకింగ్ అలా చేయండి. అంటే మార్నింగ్ కాకుండా ఈవినింగ్ కి కొంచెం సెటిల్ అవుతాం కదా, కొద్దిగా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకొని. సో అదనమాట. ఇంకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటాను, నైట్ వరకు అనేది చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నేను ప్రతిరోజు డిన్నర్ 7:30 లోపలే క్లోజ్ చేసేస్తాను. 7:30 తర్వాత నేను తిన్ను. ఈ రోజు అయితే నేను వెయిట్ చూపించట్లేదు. ఆల్రెడీ నా వెయిట్ చూపించినప్పుడు 66 kgs ఉన్నాను. సో ఈ రోజు అయితే వెయిట్ ఏం చూపించట్లేదు. నెక్స్ట్ డే 2 నుంచి వెయిట్ చూపిస్తాను. డే 1 ఏం ఫాలో అయ్యాను, డే 2 ఏంటి అని. మీరు ఎగ్జాక్ట్ గా ఇదే ఫాలో చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఐడియా వస్తుందని నేను చెప్తున్నాను. ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీ కమెంట్స్ కి నేను ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినా నెక్స్ట్ లాంగ్ వీడియోస్ లో నేను క్లియర్ గా మీకు రిప్లై ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు వచ్చేసి ఈ డైట్ వీడియోస్ ఫాలో చేస్తూ ప్రెగ్నెన్సీకి అలా ట్రై చేయొద్దండి. నేను చాలా వీడియోస్ లో చెప్పాను. ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అనుకునే వాళ్ళు, ఒకవేళ పీసీఓడి ఉంటే ఫస్ట్ పీరియడ్స్ ని రెగ్యులర్ చేసుకొని మీ సైకిల్ తెలుసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ డైట్ చేస్తూ. ఎందుకంటే డైట్ విషయంలో మనం ఎక్కువ వెయిట్ రెడ్యూస్ అయ్యేకి తీసుకునే కొన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్, కొన్ని డ్రింక్స్ వచ్చేసి ఫ్యాట్ కటర్ డ్రింక్స్, అది పీరియడ్స్ రప్పించడానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యండి ఆ టైంలో ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం అది మంచిది కాదు. సో అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండింటిని మిక్స్ చేయొద్దు. మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నామంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. మధ్యలో డైట్ చేస్తూ ప్రెగ్నెన్సీ అలా చేయొద్దు. లేదా 2-3 months టైం తీసుకొని వెయిట్ రెడ్యూస్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. ఈ వీడియోలోనే నేను అన్ని క్లియర్ గా చెప్పేస్తున్నా. టీ కాఫీ తాగద్దు, అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు, 7:30 లోపల డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి. మీరు ఈ 3 రూల్స్ ఫాలో చేస్తేనే చాలా వరకు మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే నేను మిల్లెట్స్ కుక్ చేసుకుంటున్నా. ఇది నాకు చాలా ఈజీ రెసిపీ. ఇది దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ కి మంచిది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే గ్లూటన్ ఫ్రీ, అందుకే నాకు చాలా ఇష్టము. ఇంకా అడిషనల్ గా చాలా మినరల్స్ ఉన్నాయి దీంట్లో, ఐరన్, కాల్షియం అలా. అందుకే ఇది ఎక్కువ ఈజీ కూడా కుక్ చేసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు కుక్ చేస్తున్నా నేను ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టేస్తాను, లేదా 4 to 6 hours సోక్ చేసి పెట్టడం మంచిది. ఎందుకంటే మనకి కుకింగ్ టైం కొంచెం రెడ్యూస్ అవుతుంది, డైజెషన్కి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూట్రియంట్స్ అన్నిటిని మంచిగా అబ్జర్వ్ చేస్తుంది. మనం కన్నా సోక్ చేసి పెట్టకుండా అలానే కుక్ చేసుకున్నాం అనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది, డైజెస్ట్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకనే అలా తీసుకుంటూ ఉంటాను. ఏదో ఒక మంచి డ్రింక్తోనే స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే ఫెనుగ్రిక్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టేసింది. ఈ మెంతులను అయితే నేను ఇంకేం యూజ్
చేయను. అంటే ఇది కొన్ని టైమ్స్ నాకు పేషెన్స్ ఉన్నప్పుడు పేస్ట్ చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా పెట్టేసుకుంటాను అంతే. వెజిటేబుల్స్ అలాంటివి అనుకోండి, అందులో ఏం ఉండదు, చాలా టేస్ట్లెస్గా ఉంటుంది మనం ఓవర్ నైట్ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల. పడేయడమే అనమాట. కావాలంటే ఎప్పుడైనా టేస్ట్ చేసి చూడండి. ఇంకా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకొని ఒక 1 hour గ్యాప్తో నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ మిల్లెట్స్ తీసుకునేసాను అనమాట. మిల్లెట్స్ చాలా మంచిది, ట్రై చేయండి. మెయిన్గా ఏంటంటే కుకింగ్ టైం తక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి డైట్ చేస్తున్న ఫీలింగే ఉండదు అనమాట. బాగా స్టమక్ ఫుల్గా ఉంటుంది. నేను ఈ పెద్ద గ్లాస్కి తాగుతున్నా, నాకు ఇదే సరిపోతుంది. మళ్ళీ నేను ఇంకా అంటే లంచ్ వరకు ఏం తినాల్సిన అవసరం ఉండదు, అంత ఫుల్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ అలవాటే. నెక్స్ట్ నేను ఏం స్నాక్ తీసుకోలేదు, డైరెక్ట్గా లంచ్ అనమాట. లంచ్కి వచ్చి బ్రింజ్ రైస్ అంటే వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసేది, కొంచెం పెరుగు పచ్చడి, నెక్స్ట్ బ్రింజాల్ కర్రీ, ఇదే అనమాట. ఈరోజు కొంచెం హెవీగానే తింటూ ఉన్నా, ఎందుకంటే నేను స్నాక్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా లంచ్ కాబట్టి కొద్దిగా హెవీగానే తింటూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు కానీ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి, నేను ఇంకా ఎక్కువ యాడ్ చేసి ఉండాల్సింది. లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను. కొంచెం మంచిగానే రైస్ తీసుకున్నాను. ఈసారి డైట్లో వచ్చి నేను మిల్క్, చపాతీ ఇలాంటివి ఏం తీసుకోకూడదు అనుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు డైట్స్ చేసేటప్పుడు ఎక్కువ నేను బాగా చపాతీ తీసుకునేదాన్ని, మిల్క్ కూడా బాగా తీసుకునేదాన్ని. ఇవి గ్లూటన్ ఫుడ్ అనేసి ఈసారి అవాయిడ్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే నేను 1/2 glass ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఇది, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి తీసుకున్నాను అనమాట. ఇందులో మళ్ళీ షుగర్ వేయడం అలా ఏం లేదు. ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఒక 2 కాయలు వేస్తే 1/2 glass వచ్చింది. సో అదే తాగేస్తూ ఉన్నాను. బాగా విటమిన్ సి ఉంటుంది. నైట్ డిన్నర్కి నేను ఈరోజు అయితే 7కే ఫినిష్ చేసేసాను. నేను పెట్టుకున్న రూల్ 7:30 లోపల తినేయాలి అనేసి. ఈరోజు అయితే 7కే ఫినిష్ చేసేసాను. పప్పాయ ఒక ఫుల్ పప్పాయ తీసుకుందంటే హాఫ్ బౌల్కి వచ్చిందనమాట. సారీ, ఒక ఫుల్ బౌల్కి వచ్చింది. పెద్ద పప్పాయ ఇది, హాఫ్ కట్ చేసి తీసుకున్నాను. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. డైజెషన్ చాలా బాగా అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇది ట్రై చేయండి. నెక్స్ట్ ఇది వచ్చి కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలా బాగా తగ్గిస్తుంది. సో చూసారు కదా, చాలా ఈజీ, అంత కాంప్లికేటెడ్గా ఏం లేదు. మార్నింగ్ నుంచి నేను తిన్నది కూడా ఏమంటే నేను అంటే లాస్ట్ 2 daysగా కొంచెం హెవీగా తిన్నాను. అది బ్యాలెన్స్ చేయడానికి నేను మార్నింగ్ నైట్ అలా కొంచెం లైట్ ఫుడ్ తిన్నాను. ఆఫ్టర్నూన్ రైస్ తిన్నా కూడా రైస్ కొంచెం ఎక్కువ తిన్నాను కాబట్టి నైట్ మార్నింగ్ అలా బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. ఒక పూట ఏదైనా హెవీగా తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే హెవీ ఆయిల్ ఫుడ్. నెక్స్ట్ నేను ఈ 10 days డైట్ ఛాలెంజ్ పెట్టుకున్నాను కదా, ఈ 10 daysలో వచ్చేసి నేను చీజ్ అనేది అస్సలు తీసుకోను అనమాట. చీజ్ అంటే చీజ్ కేక్లు అలాంటివి తీసుకోను. నార్మల్ చీజ్ తీసుకోవచ్చు, కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. చీజ్ అనేది కొంచెం క్యాలరీ ఫుడ్, అందుకే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. మీకు అవైలబుల్లో ఉండే వాటితోనే నేను కూడా డైట్ చేస్తూ ఉన్నాను. చాలా మంది వచ్చి అందరికి అవైలబుల్లో ఉండేటివే చెప్పండి అన్నారు. సో అందుకే అవే చేస్తున్నాను అనమాట. మార్నింగ్ టీ కాఫీలు మాత్రం తాగద్దు, మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మంచి ఫుడ్ తీసుకుంటే అది బాడీ మంచిగా వెళ్తుంది. మీరు షుగర్ ఉండే ఫుడ్ తీసుకున్నారనుకోండి, క్రేవింగ్స్ ఎక్కువ అవుతుంది. షుగర్తోనే స్టార్ట్ చేశారనుకోండి డే, క్రేవింగ్స్ ఎక్కువ, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఓవర్ స్ట్రెస్ ఉన్నా కూడా క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంతే ఈ రోజు వీడియో. మళ్ళీ Day 2 వీడియోతో కలుద్దాము. Day 1 ఎంత మంది సక్సెస్ఫుల్ గా చేశారు అని చూడండి. నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఈ రోజు వీడియో చూస్తారు కదా, దీని రెఫరెన్స్ తీసుకొని మీరు 1 day లేట్ అయిన పర్వాలేదు, నెక్స్ట్ డే ట్రై చేయండి. లేకపోతే ఆల్రెడీ ట్రై చేసేస్తున్నా, దీన్ని రెఫరెన్స్ గా అట్లా కంటిన్యూ చేస్తూ ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంతే ఈ రోజు వీడియో. ఎక్కువ నేను వర్కౌట్స్ అన్ని కూడా నేను పెట్టలేదు. మీకు ఇన్ కేస్ వర్కౌట్స్ కావాలి అనుకుంటే పీసీఓఎస్ వర్కౌట్స్ ఉన్నాయి, చాలా వర్కౌట్స్ నేను ఆల్రెడీ పెట్టాను. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి ట్రై చేయండి. మేబీ ఈ రోజు నేను మంచిగా స్లీప్ మెయింటైన్ చేసుకుంటే రేపు వచ్చి వర్కౌట్స్ చేస్తాను. అది సడన్ గా చేయను, జస్ట్ స్ట్రెచింగ్స్ చేస్తాను. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. అయిపోయిందన్నా ఏమి